నిన్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు 2-3 కామెడీ డైలాగులు చెప్పి తిరుపతి పర్యటన ముగించుకొని బయలుదేరి వెళ్ళారు. ఆ కామెడీ డైలాగులు ఏంటంటే, మొదటిది గోశాల, పింక్ డైమండ్ వంటి అంశాలపైన కరుణాకర్ రెడ్డి గారు పూర్తిగా అబద్ధాలు చెప్పారంట. మరి గోశాలలో వందలాదిగా మరణించినటువంటి గోవులు కాదా, బొమ్మ ఆవులా? అదేవిధంగా పరకామణి విషయంలో నిందితుడు రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులన్నీ కూడా కరుణాకర్ రెడ్డి గారికే బదలాయింపు జరిగిందంట. మరి అనగాని సత్యప్రసాద్ గారు ఆ బదలాయింపు జరిగేటప్పుడు పక్కనే నిలబడుకుని ఉన్నారు కాబట్టి బదలాయింపు ఏ రకంగా జరిగింది, బదలాయింపు అయినటువంటి ఆస్తుల విలువ ఎంత, బదలాయింపు ఎవరి దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి గారికి వచ్చింది, ఇవన్నీ కూడా తొంగి చూస్తూ ఉన్నారు మన మంత్రి గారు. మీరు ఈ రకంగా పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చే బదులు అదేదో సిట్టు విచారణ జరుగుతుంది కదా, వెళ్ళి మీరు సాక్షిగా నిలబడి మొత్తం ఆస్తులు కరుణాకర్ రెడ్డి గారికి చేరాయి, నేనే దానికి సాక్షి అని చెప్పండి. ఎందుకంటే ఈ రకంగా పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది ఉచితంగా జరిగిపోతుంది కదా. అదేదో ఆ ఉచితంగా మీరు పోయి సిట్ దగ్గర పోయి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వండి. ఏదో రాజకీయ లాభాల కోసం నోరుంది కదా, ఎడాపెడా వాగి మన పాటికి మనం విజయవాడ వెళ్ళిపోతాం కదా, ఆ తర్వాత ఎవరు బురద వాళ్ళే తుడుచుకుంటారు కదా అనేటువంటి రీతిలో నీచ రాజకీయాలు చేయడం, అలాంటి నీచ రాజకీయాలకు కాలం చెల్లిపోయింది మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు. కాబట్టి ఇలాంటి పనికి మాలిన నిరాధారమైన ఆరోపణలు చేయడం ఇప్పటికైనా మానుకోండి.